సింగారమ్మ అని పేరు. నువ్వు సింగర్స్ కు నేను ఎప్పుడు చూడలేదు కాదమ్మా. నువ్వు ఉన్నంత వరకు నీకు అసలు ఏమి చేయలేదు. నువ్వు మరి చేయడానికి ఒప్పుకోలేదుగా. వైరాగ్యం వంకాయ అన్నావు చివరి దాకా. ఇందా పెట్టుకో పెట్టుకో, ఇందా పెట్టుకో, అన్నీ నీకోసమే. ఇప్పుడేం చేద్దావు? రే ఓబో, మా అమ్మ రాణిలా లేదు. నాతో మాట్లాడమ్మా. ఏం చేస్తే ఇప్పుడు నాతో మాట్లాడతావు చెప్పు. నేనేం చేస్తే ఇప్పుడు నాతో మాట్లాడతావు? నేనేం చేస్తే ఇప్పుడు నాతో జాడున్నాయి నగలు? నిజం చెప్పు. అంటే రాత్రి జరిగిందేది నీకు గుర్తులేదన్నమాట. అందరి ముందు మునిని పిలిచావుగా, అంతవరకు గుర్తుంది. అది మాత్రం బాగా గుర్తుందే. పోరా. ఏంటి చీటింగ్ ఆ ముసలోడా? ఏసో ద్రోహి. షూట్ చేస్తావా? నన్ను షూట్ చేస్తే నీ కథలన్నీ వినేవాడు ఎవడరా? ప్లాట్ఫామ్ పడుకున్న వాడికి బ్రెడ్ బెడ్షీట్ పంచినట్టుగా రాత్రంతా నువ్వు అందరికి నగలు పంచిపెట్టేశావు కదా. వాళ్లలో ఒకడు ఫోన్లే పాపం అని ఇడ్లీ పెట్టబోతే వాడిని అమ్మ నా బుతులు తిట్టావు. ఆ లెవెల్కి తమ పీకల దాకా తాగేసి డిస్కో డాన్స్ చేశారు. ఏసంట ఏసు 20 ఏళ్ళైంది ప్రశాంతంగా వచ్చపోసుకుని. అమ్మా ఇంకో ద్రోహి. ముని, వీడు చేసే రచ్చనైనా ఆపు, లేదా నాకు వచ్చే ఉచ్చనైనా ఆపు. రే ముని, ముని రే వదిలే. మళ్ళీ మొదలెట్టావా ముని? అందరూ వచ్చేసారు కదా, ఓ 360 డిగ్రీ చూద్దాం. చెప్పండి. హలో, ఎవరు? ఏమయ్యా, ఆ రిచ్ గర్ల్స్ రమ్మని చెప్పు. జపాన్ మాట్లాడుతున్నాను రా, ఇండియా నుంచి. సార్, జపాన్ సార్? అరే, మీరు నాకు ఫోన్ చేస్తున్నారా? ఏషాలు ఎక్కువ బూమరు. ఎక్కడుందిరా అది? మీకు నమ్మకస్తుడిగా ఉన్నానన్న ఒకే ఒక కారణం చేత నన్నే కట్ చేసేసింది సార్. నా తంటాలయ్యో నేనే పడుతున్నాను సార్. నా ఫోన్ అస్సలు తీయట్లేదు సార్. సార్ అదంతా కాదు కానీ నేను తన్ని మీట్ అవ్వాలి. ఓకే, ఒకసారి మీట్ అవ్వాలి. ఏర్పాటు చేయి. ఏంటి సార్ మీరు చెప్తే నేను చేయకుండా ఉంటానా? ఇప్పటికే మీరే నా బాస్. నేనే ఫీల్డ్ లో దిగి తను ఎక్కడుందో వెతికి కనిపెట్టి మీకు ఫోన్ చేస్తాను బాస్. ఓకేనా బాస్? ఏమంటారు బాస్? ఓసి నా పరిశుద్ధ ఆత్మ. ఓబో, సంజుని మొదటిసారి ఎక్కడ చూసాను నీతో చెప్పానా? చెప్పలేదంటే వదిలిపెడతావరా? చెప్పు. కొచ్చిలో స్కూల్ యూనిఫామ్ లో కుഞ്ഞുమోళే అంటూ వాళ్ళమ్మ తీసుకొచ్చింది. మొదటి సినిమాలోనే డబుల్ యాక్షన్ ఛాన్స్. హీరోతోనూ జోడి, విలన్ తోనూ జోడి. ఎవరికి వస్తుంది? దానికి నేనిచ్చా సినిమా ఛాన్సు, హీరాలాల్ డైమండ్ కలెక్షన్, మొత్తం ఫ్యామిలీకి సెటిల్మెంట్. వీడితో పాటు ప్యూర్ లవ్. మొట్టమొదటి మగాడు నేనే ఆ పిల్ల లైఫ్లో. మర్చిపోయింది. 5 లెవెల్కి వెళ్తే ఈ బావ నంబర్ మర్చిపోద్దా బాబు? మనమే వారానికి 7 నెంబర్లు మారుస్తున్నాం కదా. ఇది మెంబర్నే మారుస్తుందా? నో సెక్స్, నో పులిహోర. మొదటిసారి నా లైఫ్లో ప్యూర్ లవ్. దాని ఒక్కదానికే వచ్చాను.
మర్చిపోయింది. ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం. ప్యూర్ లవ్ని పూర్తిగా బ్రేక్ చేసి దాంతో కలవబోతున్నా. ఐ మీన్ అది కూడా ఒక యాంగిల్లో మర్డరే కదా. వీడి బాధని తట్టుకునే శక్తిని ప్రసాదించు ప్రభువా. సావదప్పుకో బయలు పడిది బా. మహేష్ సార్ మీరు చెప్పింది కరెక్టే సార్. ఆ సంజు లాస్ట్ 6 months లో 5 times పర్సనల్ నెంబర్ మార్చింది. 5 numbers ని ట్రాక్ చేసి చూస్తే ఒకే నెంబర్ నుంచి పదే కాల్స్ వస్తున్నాయి. ఆ నెంబర్ ఎవరిదా అని చెక్ చేసినప్పుడు గ్లామర్ రాజప్ప అని వచ్చింది సార్. అతనే కదా జపాన్ ప్రొడ్యూస్ చేసిన సినిమాకి మేనేజర్? అవును సార్. ఆ తర్వాత సంజుకు మేనేజర్గా ఉండి కట్ అయిపోయాడు. ఓకే, ఓ పని చేయండి, అతను కంప్లీట్ కాల్ హిస్టరీ రికార్డ్ చేయండి, కాల్స్ ట్రేస్ చేయండి, అప్డేట్ మీ. ఓకే సార్. పని మీద ఉండండి, నాకు ఇంకో ఫోన్ కాల్ వస్తాం. సార్ నేను మచిలీపట్నం నుంచి శేఖర్ మాట్లాడుతున్నాను. చెప్పు శేఖర్, ఏంటి అప్డేట్? సార్ ఇక్కడ మర్డర్ జరిగింది. నేను స్పాట్కి వచ్చాను. హైదరాబాద్ రాయల్ జ్యువెలరీ కేసు మీరు చూస్తున్నారు కదా, దానికి దీనికి సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. మంగిరిపూడి శ్మశానంలో జపాన్ రైట్ హ్యాండ్ని ఎవరు చంపేశారు. ఎవరు? యేసునా? అవును సార్, తుపాకీతో షూట్ చేశారు. 6 bullets. పైశాచికంగా చాలా దగ్గర నుండి కాల్చి చంపారు. ఓ, కొట్టేసిన సొమ్ము పంచుకునే విషయంలో గొడవ జరుగుండొచ్చు కదా. అయ్యుండదు సార్. ఈ మర్డర్ చూస్తే జపానే చేసినట్టుగా అనిపిస్తుంది సార్. గోని సంచి పీసెస్ కొన్ని కలెక్ట్ చేసాం, కొన్ని నగలు కూడా కలెక్ట్ చేసాం సార్. సరే అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాం సార్. మీరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి, నేను వేణుని రమ్మని చెప్తాను. మచిలీపట్నం టోల్ గేట్స్ కి, కేరళ బార్డర్ స్టేషన్స్ కి జపాన్ ఫోటో పంపించండి. ఫుల్ అలర్ట్, అర్థమైందా? అలాగే సార్, అలాగే. ఓకే టీమ్, డైరెక్షన్ తెలిసింది. మచిలీపట్నం త్వరగా పదండి. తెలుగు రాష్ట్రాల పలు జిల్లాల్లో వరుస దొంగతనాలు చేస్తున్న యేసు అనబడే యేసుపాదం మచిలీపట్నం దగ్గర మంగినపూడి శ్మశాన వాటికలో హత్య చేయబడ్డ దారుణ సంఘటన జనాన్ని భయభ్రాంతులకి గురిచేస్తోంది. ఇతను ప్రముఖ నేరస్తుడు జపాన్ అనుచరుడని నిర్ధారించబడింది. నిన్న కాక మొన్న హైదరాబాద్ రాయల్ జ్యువెలరీస్ లో జరిగిన వాచ్మెన్ హత్యకి ఈ హత్యకి సంబంధం ఉండొచ్చనే వీడు చాలా డేంజరస్ మనిషిలా ఉన్నాడు. దర్యాప్తు ముమ్మరం చేశారు. వాడి నుంచి మనం రికవరీ చేయలేం. పొద్దున్నేమో రాబరీ, రాత్రేమో హత్య. నెక్స్ట్ ఏంటి? ఎవడు కుంప దోచిపోతున్నాడు? రే, మీ అమ్మ లైన్లో ఉంది, మాట్లాడు. అయ్యా రాదయ్యా, ఎక్కడున్నావయ్యా? ఏమైందయ్యా నీకు? చిన్ని ఎక్కడుందమ్మా? చిన్నికోసారి ఫోను. అయ్యా నీతో గొడవ పడి వెళ్ళింది కదా, మళ్ళీ ఇప్పుడు దాకా ఇంటికి రాలేదయ్యా. నేను ఏడనెతికేది? మామింటికల్లా నీ మావింటికి వెళ్ళలేదంట, ఆయనే ఎత్తుక్కుంటా మన ఇంటికి వచ్చాడు. ఏమున్నావమ్మా? చిన్ని పాప ఇప్పుడు ఎక్కడున్నారు? సంటి బిడ్డతో వెళ్ళింది, ఇంతవరకు రాలేదయ్యా. చిన్ని పాప ఎక్కడున్నారు తెలియదు. కూర్చోరా, కూర్చో. ఎవరైనా వస్తారా? కూర్చో. రే, జపాన్ని పట్టుకోవడానికి భవానీ సార్ టీం రంగంలోకి దిగింది. వాడిని పట్టుకుంటే నిన్ను వదిలేయటానికి అవకాశం ఉందిరా. నీ మీద నీ నవ్వు వెన్నెల భాష, నీ మాయలోనే తూలింది ప్రాణం, నువ్వేళ నాకు నిరాగం, నిన్ను తాకి వచ్చే చిరుగాలి మొత్తం సుమగంధమవుతోందే నీదే పుణ్యం. చూసా తొలిసారి చూసా, ఊహల్లో నిన్నే మూసా. ఓబా, ఈ పాట కాశ్మీర్లో షూట్ చేస్తున్నప్పుడు సంజు నన్ను ఒకటి అడిగింది. ఏం అడిగిందో తెలుసా? నాకెందుకు తెలియదు? తెలియదు. ఆ రోజు అందరికి మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇలా మేకల్ని ముక్కలు చేసి బిర్యానీలా తింటున్నారే, మేకల పాపులేషన్ తగ్గిపోదా? ఇలా అడిగింది. తను వెజిటేరియన్ అమ్ముని. ఆ మేకల పాపులేషన్ గురించి ఫీల్ అయిపోయిన పిల్ల ఒక మగాడి మనసు గురించి ఫీల్ అవ్వలేకపోయింది. చూసావా? ప్రతి ఆడపిల్ల మనసు ఒకేలా ఉంటుంది అనుకోకూడదు ముని. ఇది ప్యూర్ లవ్. దాంతో మొదటిసారి డాన్స్ చేసిన డ్రెస్ కూడా దాచుకున్నాను. చూసావా? ఈ డ్రెస్సులో ముస్తాబ్ అయితే దాన్ని చూడాలి.
ఆ తర్వాత డ్రెస్ లేకుండా ఓబా ఏ ఓబలేసు ఆ బూమర్కో ఫోన్ కొట్టు. సరే. మహేష్, ఆ మేనేజర్ కాల్స్ రికార్డ్ చేసినప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి సార్. ఆ రికార్డింగ్స్ మీకు పంపిస్తాను, వినండి. పంపించు. హలో, ఓప్లేసు ఒక ముఖ్యమైన మ్యాటర్ పట్టేశా. సంజు రేపు షూటింగ్ కి మొత్తంగా ఫారెస్ట్ కి వెళ్తుంది. కరెక్ట్ లొకేషన్ పంపిస్తాను, బాస్ కు చెప్పి రేపు అక్కడికి తీసుకొచ్చాయి. ఇకపోతే ఓప్లేసు ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యాను. బాసే పండింగ్ చేయాలి. హలో సార్, నేను శేఖర్ మాట్లాడుతున్నాను. శేఖర్, టోల్ గేట్స్ ఫ్రీ చేయండి. సార్, టోల్ ఫ్రీ చేస్తే ఈజీగా తప్పించుకుంటారు సార్. లేదు వదిలేండి. ఒక లొకేషన్లో టార్గెట్ రెడీగా ఉంది, అక్కడ స్కెచ్ చేసి ఈజీగా పట్టుకోవచ్చు. అరుణాచలేశ్వర చాటా ఒక స్ట్రాంగ్ టీ. 6 టీలు కలిపి చెప్పు. షూటింగా ఏ యూనిట్? సార్, ఇది కర్ణాటక లిమిట్లోకి వస్తుంది. లోకల్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేద్దామా? అరే ఎర్రోడా, 3 స్టేట్స్ కలిసిన కన్వెన్షన్ బార్డర్లో ఉందిరా ఇది. మనం వచ్చింది వాళ్ళకి తెలియకూడదు. అన్ని స్టేట్స్ వాడి కోసం వెతుకుతున్నాయి. ఆ జపాన్ని మేము పట్టుకునే వరకు నువ్వే మా బీటింగ్. అర్థమైందా? అరుణాచలేశ్వర. 5, 6, 7, 8. సార్, అధికారులకి నేను ఎప్పుడూ విశ్వాసంగానే ఉంటాను సార్. ఇదిగో చూడు, మాతో కనెక్షన్ లో ఉండి మేం చెప్పింది మాత్రమే చేయాలి. అలాగే సార్, అలాగే సార్. రెడీ, ప్లే మ్యూజిక్. బాసు, అరే బూమరే, ఆజా ఆజా ఆజా. అయింది మిమ్మల్ని చూసి. నమస్కారం బాసు. ఏంది మీ హీరోయిన్ కి మ్యాటర్ లీక్ చేసావా? ఎంత మాట అన్నారు బాసు. శివగామికి కట్టప్పల ఆ పవర్ స్టార్ లాగా నేను ఎన్నటికీ మీ విశ్వాసపాత్రుడే బాసు. అది నిరూపించుకోవడానికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను బాసు. ఇది విను. ఏంది బూమరు, గుండెల్లో గాడ్జుల్లో కొడుకుడు కొంచెం ఆడుతుందా? అవును, ఆడుతుంది బాసు. నీ బాస్ ఇప్పుడు చంపి పడేసేంత లవ్ ఫీల్ లో వచ్చిండు. పక్కన లేనోడు సగం విశ్వాసి, పక్క లేసోటోడే పూర్తి విశ్వాసి. అయ్యో బాసు, ఆల్రెడీ నేను సగం ఇరుక్కుపోయా, ఇప్పుడు పూర్తిగా ఇరుక్కుపోతా. అలా కాకుండా దీవించు బాసు. పిచ్చ మత్తులో ఉన్నాడు సార్, పట్టుకుందాం. వాడు సంజుని మీట్ అవని